చెప్పే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మన ఓల్డ్ బ్యాటరీస్ వచ్చేసేసి అవి ఇన్వర్టర్ బ్యాటరీస్ కానివ్వండి, మన మామూలుగా ఛార్జబుల్ బ్యాటరీస్ కానివ్వండి, రీఛార్జబుల్ బ్యాటరీస్ ఏవైనా దాన్ని 5 years 6 years 7 years అయ్యాక ఇన్వర్టర్ బ్యాటరీస్ వచ్చేసేపటికి 6 years అయ్యాక మనం డిస్టిల్ వాటర్ అనేది ఎక్కువ తాగేస్తూ ఉంటుంది. అది ఒక రీజన్ వల్ల తాగిద్ది. బ్యాటరీ అప్పటికి చాలా ఓల్డ్ అయిపోద్ది కాబట్టి దానివల్ల తాగిద్ది. దానికి సొల్యూషన్ ఏంటంటే ఛార్జింగ్ గట్టిగా నిలబడాలి. అంటే దానికి వచ్చేసేపటికి మనకి డిజిటల్ వాటర్ కాకుండా యాసిడ్ వాటర్ అనేది బయట దొరికింది. అది మామూలుగా పర్సన్స్కి మామూలుగా ఎవరైనా 18 లోపు వెళ్ళినా ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్తేనే అదైనా మీకు వచ్చేసి పెట్రోల్ బంకులో దొరికిద్ది, లేదంటే ఇంజిన్ ఆయిల్ బైక్ ఇంజిన్ ఆయిల్ షాప్లో దొరికిద్ది. బ్యాటరీ షాప్ దగ్గర అయితే దొరకట్లేదు, నేను ట్రై చేశాను. వీళ్ళ దగ్గర మాత్రమే దొరికిద్ది. యాసిడ్ వచ్చేసేసి అది మనం గ్లౌజ్ వాడాలి, కంపల్సరీ గ్లౌజ్ వాడి వేసుకోవాలి. అది మీకు డిజిటల్ వాటర్ వచ్చేసేపటికి చాలా ఎక్కువనే తగిలి తెచ్చేపటికి యాసిడ్ వాడితే ఛార్జింగ్ బాగా ఫాస్ట్గా అవుద్ది. ఇది వచ్చేసేపటికి మనం డిజిటల్ వాటర్ పోసినప్పుడు హీట్ అనేది ఎక్కదు. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది వచ్చేసేపటికి పోసారు బ్యాటరీ హీట్ అనేది ఎక్కిద్ది, కేజీస్ అనేది మారద్ది. ఒక ఇన్వర్టర్ బ్యాటరీ వచ్చేసేసి బరువు ఎక్కువ అవుద్ది. నేను చూసాను ఇన్వర్టర్ బ్యాటరీ కూడా ఓల్డ్ 8 years బ్యాక్ బ్యాటరీ ఎక్సైడ్ బ్యాటరీ ఒకటి ఉంటే దాన్ని ఛార్జింగ్ అవ్వట్లేదని ఏంటని టెస్ట్ చేస్తే బ్యాటరీ వాటర్ ఎంత పోసినా అది బాగా అబ్జర్వ్ చేసేస్తుంది. ఒక మంత్లో 4-5 బాటిల్స్ పడుతున్నాయి. అది వచ్చేసేసి ఛార్జింగ్ 4-5 బాటిల్స్ పడినా ఛార్జింగ్ అవ్వట్లేదు. ఒక 5 minutes ఉంటుంది కరెంట్ పోయాక. ఒక 2 లైట్లు ఎదుగుతుంది, పెద్ద బ్యాటరీ అయినా ఆగిపోతుంది. అది కంప్లైంట్ ఏంటంటే అలాగా ఇక ఒక 2 lights కూడా 5 minutes కూడా ఎదుగుతుంది మానేసింది. కరెంట్ పోతే 2 చేస్తాం చేసింది. అప్పుడు యాసిడ్ వాటర్ అనేది తీసుకొచ్చి పోసాను. యాసిడ్ వాటర్ పోసి టెస్ట్ చేస్తే ఏమైందంటే అది బ్యాటరీ లైఫ్ పెరిగింది. ఇప్పుడైతే బ్యాటరీ అసలు కొత్త బ్యాటరీ ఏమన్నా ఉంది, కానీ యాసిడ్ పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఒక చిన్నపిల్లలకైతే నాకే చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళు అన్నం తీసుకెళ్లాల్సిందే కంపల్సరీ. అయితే మీకు యాసిడ్ పోసి నాది 12 volts ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్కి వాడేవారు. బ్లూ కలర్ దిమ్మలాగా ఉండేది ఛార్జింగ్ మొత్తం అంతా. దాంట్లో బ్యాటరీస్ తీసాను నేనైతే. అవి 6 years 7 years ఓల్డ్ అయ్యి నా 6th లోనో 5th లోనో అయ్యి బ్యాటరీస్ పక్కన పడేసాను. అయితే అవి నా బ్యాటరీకి పోసిన పని చేస్తుందని ఈ బ్యాటరీకి పోసాను. ఈ బ్యాటరీ కూడా ఛార్జింగ్ ఎక్కిద్దలేదని. అసలు అయితే అంతకుముందు ఛార్జింగ్ ఎట్లా డిజిటల్ వాటర్ పోస్ట్ చూసే బ్యాటరీలోంచి వాటర్ తీసి మరీ పోస్ట్ చూసే అవ్వాలి. అసలు ఇప్పుడు యాసిడ్ వాటర్ పోసేపాటికి ఛార్జింగ్ ఏమన్నా అయింది. వోల్టేజ్ అనేప్పటికీ 1 volt లోపే చూపించింది. తర్వాత 13 volt 1 volt చూపించింది నాకు వోల్టేజ్ అనేది. బ్యాటరీ ఛార్జింగ్ ఫాస్ట్గానే అయింది. నేను వచ్చేసి ఛార్జింగ్ మొత్తం వాడిన ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 12012 5 amp ట్రాన్స్ఫార్మర్. దాంతో ఛార్జింగ్ పెట్టాను. 12 volt బ్యాటరీకి ఛార్జింగ్ అయితే ఎక్కింది. చూడండి ఎలా ఛార్జ్ చేయాలో. పైన రెడ్ కలర్ ఉంటుంది బాటిల్ క్యాప్ వచ్చేసేసి. మీకు అదే మెయిన్. మామూలుగా డిజిటల్ వాటర్ కూడా యాసిడ్ అని ఇచ్చేస్తున్నారు, మీరు నమ్మకండి. ఇదైతే మెయిన్. మీకు బ్యాటరీ యూజ్ చేయాలంటే బ్యాటరీ కూడా 5 years అయిపోయాక ఇన్వర్టర్ బ్యాటరీ కూడా లాంగ్ లైఫ్ రావాలంటే యాసిడే వాడాలి. యాసిడ్ అయినా ఒక యాసిడ్ పోసేసి తర్వాత తగ్గిపోయాక మళ్ళీ డిజిటల్ వాటర్ పోయకూడదు. యాసిడ్ పోతే లాంగ్ లైఫ్ లాగా ఉంటుంది. తర్వాత మనం ఒక బాటిల్ ఏమైనా తగ్గితే డిజిటల్ వాటర్ పోసుకోవచ్చు. అప్పుడు కవర్ అయిపోతే ఒక 4 times యాసిడే పోయాలి. తర్వాత కొంచెం ఒక బాటిల్ తగ్గినట్టు పోసుకోవాలి డిజిటల్ వాటర్. అప్పుడు కరెక్ట్ సెట్ అవుద్ది. దాని బ్యాటరీ మళ్ళీ లాంగ్ లైఫ్ వస్తుంది. ఈ మెయిన్ మెయింటెనెన్స్ బ్యాటరీ వాడాల్సింది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వాచ్ ఇట్.
this. Virgin, I took her. She said we should hook up the boyfriend and booger. Don't know me, then look her. I'm being the clouds. Pool full of Henny, I drink and I drown. Daytime better come correct. Ain't playing at your best, then you will get left. If it don't involve money, then I don't accept. If it don't involve money, then I don't accept. Something like this.